ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ స్వభావాన్ని గుణాలను సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి స్మృతే మిమ్మల్ని సదా సౌభాగ్యశాలురుగా చేస్తుంది. ప్రశ్న: ఎటువంటి సమయంలో స్థితికి పరీక్ష జరుగుతుంది? మంచి స్థితి అని దేనిని అంటారు? జవాబు: స్థితికి పరీక్ష జబ్బు చేసిన సమయంలో జరుగుతుంది. జబ్బు చేసినప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ప్రసన్న వదనంతో అందరికీ తండ్రి స్మృతినిప్పిస్తూ ఉండటమే మంచి స్థితి. స్వయం మీరే ఏడుస్తూ ఉదాసీనంగా ఉంటే ఇతరులను ఎలా ప్రసన్న చిత్తులుగా చేయగలరు? ఏం జరిగినా ఎడవరాదు. ఓం శాంతి. దుర్భాగ్యశాలురు, సౌభాగ్యశాలురు అని 2 పదాలు వాడుతూ ఉంటారు. సౌభాగ్యం పోతే దుర్భాగ్యము అని అంటారు. భర్త మరణించిన దుర్భాగ్యము అని అంటారు. స్త్రీ ఒంటరిదైపోతుంది. ఇప్పుడు మనం సదా సౌభాగ్యశాలురుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ దుఃఖమను మాటే ఉండదు, మృత్యు అనే పేరు ఉండదు. విధవలు అస్సలు ఉండనే ఉండరు. విధవ దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది. సాధువులకు, సత్పురుషులకు ఎలాంటి దుఃఖం కలగదని కాదు. కొంతమంది పిచ్చివారిగా అవుతారు. జబ్బుపడి రోగులుగా కూడా ఉంటారు. ఇది రోగుల ప్రపంచం. సత్యుగం రోగరహిత ప్రపంచం. మనము శ్రీమతం అనుసరించి భారతదేశాన్ని మళ్ళీ రోగరహితంగా చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలో మనుషుల గుణాలు, స్వభావాలు చాలా చెడిపోయి ఉన్నాయి. స్వభావాలను సరిదిద్దే విభాగం కూడా తప్పకుండా ఉంటుంది. పాఠశాలలో కూడా విద్యార్థులకు రిజిస్టర్ ఉంటుంది. దాని ద్వారా వారి క్యారెక్టర్ తెలిసిపోతుంది. కనుక బాబా కూడా రిజిస్టర్ పెట్టించారు. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ను రాస్తూ ఉండండి. ఏ తప్పులు చేయటం లేదు కదా అని మీ క్యారెక్టర్ను పరిశీలించుకుంటూ ఉండండి. మొట్టమొదటిది తండ్రిని స్మృతి చేయాలి. దీని ద్వారానే మీ స్వభావము సంస్కరింపబడుతుంది. ఆ తండ్రి స్మృతి ద్వారా ఆయువు కూడా వృద్ధి చెందుతుంది. బాబా వినిపించేవి జ్ఞానరత్నాలు. స్మృతిని రత్నమని అనరు. స్మృతి ద్వారానే మీ క్యారెక్టర్ చక్కబడుతుంది. ఈ 84 జన్మల చక్రం మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రాన్ని చూపించి విష్ణువు బ్రాహ్మణుల గురించి అర్థం చేయించాలి. శంకరుని క్యారెక్టర్ అని అనరు. బ్రహ్మ విష్ణువులకు గల పరస్పర సంబంధం ఏమిటో పిల్లలైన మీకు తెలుసు. లక్ష్మీనారాయణల 2 రూపాలను కలిపి విష్ణు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మల్లో వారే పూజ్యులుగా, పూజారులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే తప్పకుండా ఉండాలి కదా. సాధారణ మానవ శరీరంగా ఉండాలి. చాలా వరకు ఈ విషయంలోనే భ్రమపడతారు. పతిత పావనులైన తండ్రి రథమే బ్రహ్మ. దూరదేశ నివాసులు పరాయ దేశానికి వచ్చారని కూడా అంటారు. పావన ప్రపంచాన్ని తయారు చేయు పతిత పావనులైన తండ్రి పతిత ప్రపంచంలోకి వచ్చారు. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పవిత్రులు ఉండరు. మనము 84 జన్మను ఎలా తీసుకుంటామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎవరో కొంతమంది తీసుకునే వారుంటారు కదా. మొట్టమొదట ఎవరు వస్తారో వారికి మాత్రమే 84 జన్మలు ఉంటాయి. సత్యుగంలోకి దేవీ దేవతలు మాత్రమే వస్తారు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో మనుషుల ఆలోచనకు అందదు. ఇది అర్థం చేసుకునే విషయం. పునర్జన్మలున్నాయని అందరూ అంగీకరిస్తారు. 84 పునర్జన్మలు ఉన్నాయని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. అందరూ 84 జన్మలు తీసుకోరు కదా. అందరూ ఒకేసారి రారు. ఒకేసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోరు. నీకు నీ జన్మల గురించి తెలీదని గీతలో భగవాను వాచ కూడా ఉంది. భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి కూర్చుని మీకు 84 జన్మల కథను వినిపిస్తారు.
ఇది కూడా ఒక చదువే. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం. ఇతర ధర్మాల వారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మీలో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరు. అందరికీ 84 జన్మలుంటే అందరూ ఒకేసారి రావాలి. అలా జరగదు. జ్ఞాన యోగాలే సంపూర్ణ ఆధారం. వీటిలో కూడా మొదటిది స్మృతి. కష్టమైన సబ్జెక్టుకు మార్కులు ఎక్కువ లభిస్తాయి. వాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉత్తమ, మధ్యమ, కనిష్ట సబ్జెక్టులు ఉంటాయి కదా. వాటిలో ముఖ్యమైనవి 2. నన్ను స్మృతి చేస్తే సంపూర్ణ నిర్వీకారులై విషయమాలలో కూర్చోబడతారని తండ్రి చెప్తున్నారు. ఇది పరుగు పందెం. నేనెంతవరకు ధారణ చేశాను, ఎంత స్మృతి చేస్తున్నాను, నా స్వభావం ఎలా ఉంది అని స్వయంను పరిశీలించుకోవాలి. నాలోనే ఏడ్చే అలవాటుంటే ఇతరులను ఎలా ప్రసన్నచిత్తులుగా చేయగలను? ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు. ఏమి జరిగినా ఏడ్చే అవసరమే లేదు. జబ్బులో కూడా సంతోషంగా స్వయంను ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పవచ్చు కదా. జబ్బు చేసినప్పుడే మీ స్థితి పరీక్షింపబడుతుంది. కష్ట సమయంలో కొద్దిగా లోపల కుమిలవచ్చు, అంటే ఏడవచ్చు. కానీ స్వయంను ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలని తండ్రి సందేశమిచ్చారు. సందేశకులు ఒక్క శివబాబా మాత్రమే. ఇతరులెవ్వరూ సందేశకులు కారు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని విషయాలు వినిపించేవారు. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ వినాశనమయ్యేవే. ఇప్పుడు నేను మిమ్మల్ని నాశనం లేని చోటుకు తీసుకెళ్తాను. అచ్చట వస్తువులేవి పగలవు, విరగవు. ఇక్కడ సైన్స్ ద్వారా అనేక వస్తువులు ఎలా తయారవుతాయో అలా అక్కడ కూడా సైన్స్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా సుఖంగా ఉండాలి కదా. పిల్లలైన మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైందో, మీరు ఎంత దుఃఖంను అనుభవించారో మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటారు. మరి ఆ కళలన్నీ ఎలా తగ్గిపోయాయి? ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. చంద్రుని కళలు కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి కదా. ఈ ప్రపంచం కూడా మొదట కొత్తదిగా ఉన్నప్పుడు అక్కడి వస్తువులన్నీ సతోప్రధానంగా ఫస్ట్ క్లాస్గా ఉండేవని మీకు తెలుసు. తర్వాత ప్రపంచం పాతదయ్యే కొలిది కళలు తగ్గిపోతూ వస్తాయి. ఈ లక్ష్మీనారాయణలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు కదా. ఇప్పుడు మీకు తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. ఇది రాత్రి. దీని తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. మీరు సంపూర్ణులుగా అవుతారు. కనుక మీ కొరకు ఈ సృష్టి కూడా అటువంటిదే కావాలి. పంచతత్వాలు కూడా సతోప్రధానంగా అవుతాయి. అందువలన మీ శరీరాలు కూడా సహజ సుందరంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతా 16 కళ సంపూర్ణమైపోతుంది. ఇప్పుడు ఒక కళ కూడా లేదు. గొప్ప వారు, మహాత్ములు మొదలైన వారికి ఈ తండ్రి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకునే భాగ్యం లేదు. వారు వారి అహంకారంలోనే ఉంటారు. చాలా వరకు ఈ జ్ఞానం లభించే అదృష్టం పేదవారికే ఉంటుంది. ఇంత ఉన్నతమైన తండ్రి ఎవరో మహారాజులు లేక పవిత్రమైన ఋషులు మొదలైన వారి శరీరంలో రావాలని కొంతమంది అంటారు. పవిత్రంగా ఉండే సన్యాసులు లేక పవిత్రమైన కన్యల శరీరంలో రావచ్చు కదా అని అంటారు. ఎవరైతే ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారి శరీరంలో వస్తానని తండ్రి చెప్తున్నారు. కృష్ణుడు జన్మించినప్పుడు 16 కళ సంపూర్ణంగా ఉంటాడు. తర్వాత సతో రజో తమోలోకి వస్తాడు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. సత్యుగంలో కూడా ఇలాగే ఉంటుంది. చిన్న బాలుడు సతో ప్రధానంగా ఉంటాడు. పెద్దవాడైన తర్వాత ఈ శరీరాన్ని వదిలి సతో ప్రధాన బాలునిగా అవుతానని చెప్తాడు. పిల్లలైన మీకంతా నశ లేదు. అపారమైన సంతోషం కలగటం లేదు. బాగా కృషి చేసేవారికే ఖుషి పాదరస మట్టం పెరుగుతూ ఉంటుంది. వారి ముఖం కూడా
ప్రసన్నంగా ఉంటుంది. పోను పోను మీకు సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఇంటిని సమీపించుకొలది ఆ ఇల్లు వాకిళ్ళు, కుటుంబం మొదలైనవన్నీ గుర్తుకు వస్తాయి కదా. ఇది కూడా అంతే. పురుషార్థం చేస్తూ చేస్తూ మీ ప్రాలబ్ధం సమీపించుకొలది చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. సంతోషంగా ఉంటారు. పాస్ అవ్వని వారు సిగ్గుతో తల వంచుకుంటారు. మీరు కూడా చాలా పశ్చాత్తాపడవలసి వస్తుందని బాబా తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఏ పదవి లభిస్తుందో మీరు సాక్షాత్కారంలో చూస్తారు. ఫలానా ఫలానా వికర్మలు మొదలైనవి చేశారని బాబా స్పష్టంగా చూపిస్తారు. పూర్తిగా చదువుకోక ద్రోహిగా అయ్యావు కనుక ఈ శిక్ష అనుభవించాలని సాక్షాత్కారంలో చూపిస్తారు. సాక్షాత్కారం చేయించకుండా ఎలా శిక్షిస్తారు? కోర్టులో కూడా నీవు ఈ పాడు పనులు చేశావు కనుక ఈ శిక్ష అనుభవించమని చెప్తారు కదా. కర్మాతీత స్థితి వచ్చేంతవరకు ఏదో కొంత పాపం గుర్తుగా మిగిలి ఉంటుంది. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయితే శరీరాన్ని వదలవలసి వస్తుంది. ఇక్కడ ఉండలేదు. ఈ స్థితిని మీరు ధారణ చేయాలి. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు సిద్ధమవుతారు. త్వరగా వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఆటలో పిల్లలను లక్ష్యం వరకు వెళ్ళి వెనుకకు రావాలని పరిగెత్తేస్తారు కదా. మీరు కూడా త్వరగా వెళ్ళాలి. మళ్ళీ నూతన ప్రపంచంలోకి మొదటి నెంబర్లో రావాలి. ఇది మీ పరుగు పందెం. స్కూల్లో కూడా పిల్లలను పరిగెత్తేస్తారు కదా. మీది పవిత్ర ప్రవృత్తి మార్గం. మొట్టమొదట మీది పవిత్ర గృహస్థ ధర్మం, ఇప్పుడు వికారీ గృహస్థ ధర్మం, తర్వాత నిర్వీకారీ ప్రపంచం తయారవుతుంది. ఈ విషయాలను మీరు స్మృతి చేస్తూ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు. మనమే రాజ్యం తీసుకుంటాము, మళ్ళీ మనమే పోగొట్టుకుంటాము. హీరో హీరోయిన్ అని అంటారు కదా. వజ్ర సమానమైన జన్మ తీసుకుని మళ్ళీ గవ్వ సమాన జన్మలోకి వస్తారు. మీరు గవ్వల వెనుక పెరిగెత్తి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని తండ్రి చెప్తున్నారు. నేను కూడా సమయాన్ని వృధా చేశానని ఈ బ్రహ్మ చెప్తున్నారు. ఇప్పుడు నా వాడివై ఈ ఆత్మిక వ్యాపారం చేయమని నాకు కూడా శివబాబా చెప్పారు. నేను వెంటనే అన్నీ వదిలేశాను. ధనాన్ని ఎవ్వరూ పారేయరు. ధనం పనికొస్తుంది. ధనం లేకుండా ఇల్లు మొదలైనవేవి లభించవు. పోను పోను గొప్ప గొప్ప ధనవంతులు వస్తారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పెద్ద పెద్ద కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళి ఉపన్యసించవలసి వస్తుంది. ఆది నుండి అంతిమం వరకు చరిత్ర పునరావృతం అవుతుంది. బంగారు యుగం నుండి ఇనుప యుగం వరకు ఈ సృష్టి చరిత్ర భూగోళాలను మనం తెలపగలము. గుణాలు, స్వభావాలపై మీరు చాలా మాట్లాడగలరు. ఈ లక్ష్మీనారాయణను మహిమ చేయండి. భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది. దైవీ గుణాలు ఉండేవి. ఇప్పుడు వికారీ స్వభావం గల వారున్నారు. చక్రం మళ్ళీ తప్పక రిపీట్ అవుతుంది. మనం ప్రపంచ చరిత్ర భూగోళాలను వినిపించగలము. ఉపన్యసించేందుకు బాగా తెలిసిన వారు వెళ్ళాలి. దివ్య జ్ఞాన సమాజం మొదలైన వాటిలో ఉపన్యసించండి. కృష్ణుడు సత్యుగంలో ఉండిన దైవీ రాకుమారుడు. మొదట శ్రీకృష్ణునిగా ఉండి తర్వాత నారాయణునిగా అవుతాడు. మొదట శ్రీకృష్ణునిగా ఉండి తర్వాత నారాయణునిగా అవుతాడు. పేరు మారిపోతుంది. మేము మీకు శ్రీకృష్ణుని 84 జన్మల జీవిత కథను వినిపిస్తాము. ఇది ఇతరులెవ్వరికీ తెలియదని వారికి చెప్పండి. ఇది చాలా పెద్ద టాపిక్. బాగా తెలివిగలవారే ఉపన్యసించాలి. విశ్వానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు మీ మనసుకు తెలుస్తూ ఉంది కనుక మీరంతా సంతోషంగా ఉండాలి. కూర్చుని దీనిని లోపల జపించండి. పరంపిత పరమాత్మ ద్వారా విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు మీరు ఎక్కడికి వస్తారు? ఈ ప్రపంచాన్ని విశ్వం అని అంటారు. బ్రహ్మలోకాన్ని కానీ సూక్ష్మవతనాన్ని కానీ విశ్వం అని అనరు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను.
పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇవి చాలా రహస్యయుక్తమైన విషయాలు. మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తాను, మరలా మీరు మాయకు దాసోహం అవుతారు. ఇక్కడ యోగానికి కూర్చోపెట్టినప్పుడు కూడా ఆత్మాభిమానులై తండ్రిని స్మృతి చేయమని స్మృతిని కలిగించాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పండి. మీ యోగ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా. చాలా మంచి బుద్ధి ఇటు అటు వెల్పల్కి పోతూ ఉంటుంది. కనుక 5-10 నిమిషాలకొకసారి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చున్నారా, తండ్రిని స్మృతి చేస్తున్నారా అని గమనమిప్పిస్తూ ఉండాలి. అప్పుడు మీకు కూడా గమనం ఉంటుంది. బాబా ఈ యుక్తులన్నీ తెలుపుతూ ఉంటారు. పదే పదే స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబా స్మృతిలో కూర్చున్నారా అని సావధానపరుస్తూ ఉండండి. అలా చేస్తే ఎవరి బుద్ధి యోగం భ్రమిస్తూ ఉంటుందో వారి బుద్ధి భ్రమించకుండా నిలిచిపోతుంది. పదే పదే ఈ స్మృతిని ఇప్పిస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే మీరు ఆ తీరానికి వెళ్ళిపోతారు. ఓ నావికుడా, నా నావను తీరానికి చేర్చమని పాడతారు కూడా. కానీ దీని అర్థం ఎవరికీ తెలియదు. ముక్తిధామానికి వెళ్లేందుకు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీ పాపాలు నశింప చేసుకునేందుకే మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కనుక ఇక మీదట పాపాలు చేయకండి, లేకుంటే పాపం మిగిలిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటమే నెంబర్ 1 పురుషార్థం. ఇలా సావధానపరుస్తూ ఉంటే మీకు కూడా గమనం ఉంటుంది. స్వయాన్ని కూడా అప్రమత్తం చేసుకోవాలి. స్వయం మీరు స్మృతిలో కూర్చున్నప్పుడే ఇతరులను కూర్చోపెట్టగలరు. మనం ఆత్మలము. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి రాజ్యపాలన చేస్తాము. స్వయాన్ని శరీరంగా భావించటం కూడా ఒక పెద్ద జబ్బు. ఈ కారణంగానే అందరూ రసాతలానికి వెళ్ళిపోయారు. వారికి మళ్ళీ ముక్తి కలిగించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోండి. వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకోవాలి. స్వయాన్ని సావధానపరుచుకుంటూ ఉండాలి. శరీరం అని భావించే పెద్ద జబ్బు నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడూ మాయకు దాసులుగా వరాదు. నేను ఆత్మను, నేను ఆత్మను అని లోపల జపం చేస్తూ ఉండాలి. మేము బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నామని సంతోషం ఉండాలి. ఈరోజు వరదానము. అన్వాలనే రహస్య ప్రయోగశాలలో ఉండి కొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖీ భవ. ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. అందుకు అంతర్ముఖులుగాయి స్మృతి యాత్రలో మరియు ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యాత్రలోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. సంకల్పాన్ని ధారణ చేయండి. తర్వాత దాని పరిణామాన్ని లేక ఏ సంకల్పం చేస్తానో అది సిద్ధి అయిందా లేదా అని గమనించండి. ఇలా అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండండి. మీరంతా ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ఈ ప్రపంచం నుండి అతీతంగా ఉన్నారని అనుభవం అవ్వాలి. కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఎలాగైతే వాచిలోకి వచ్చే అభ్యాసం ఉందో అలా ఆత్మీయతలో ఉండే అభ్యాసం చేయండి. స్లోగన్: సంతుష్టత యొక్క సీటుపై కూర్చుని పరిస్థితుల ఆటను చూసేవారే సంతుష్ట మనలు. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆపగలరు.
అలా సహజ యోగులు, స్వతః యోగులు, సదాయోగులు, కర్మయోగులు, శ్రేష్ఠ యోగులైన మీరు మీ సంకల్పాన్ని, శ్వాసను ప్రాణేశ్వరుడైన తండ్రి యొక్క జ్ఞానం ఆధారంపై ఏ సంకల్పము, ఎలాంటి సంకల్పము ఎంత సమయం చేయాలనుకుంటారో అంత సమయం అదే సంకల్పంలో స్థితమైపోండి. ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాల్లో రమణం చేయండి. ఇప్పుడిప్పుడే ఒకే లగ్నంలో అనగా ఒకే తండ్రితో మిలనం చేసే అశరీరిగా అయ్యే ఒకే శుద్ధ సంకల్పంలో స్థితమైపోండి. అచ్చా, ఓం శాంతి.